ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. జై సేవాలాల్. ఈ వారం 10 రోజుల నుండి నేను చాలా గ్రహిస్తున్నాను. ఏదంటే ఆదివాసీ కోయా గోండ్లు మరియు లంబాడాల మధ్య చిచ్చుబెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కొంతమంది స్వార్థపరులు వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వారిని రెచ్చగొట్టి మరియు ఒక ప్రజాప్రతినిధి రాజ్యాంగం పైన ఓట్ తీసుకొని ఒక ఎమ్మెల్యే లెజిస్లేటివ్ మెంబర్గా ఒక ఆయన ఎక్స్ ఎంపీగా వీళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న తర్వాత వీరు మాట్లాడుతున్న మాటలు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, తెలివి లేని తెల్లం వెంకట్రావు అంటుంది. నేను మాజీ ఎంపీ సోయం బాపురావు ఇంతకుముందు ఈ యొక్క సమస్య ఆదిలాబాద్ జిల్లాలో 2017లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రినా అప్పుడు ఆదిలాబాద్లో గొడవ జరిగింది. ఆ గొడవకు ప్రధాన కారణం ఇవ్వాలంటే లంబాడ గోండ్ల మధ్య విష బీజాలు పోచింది ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ రోజు 2017లో కొంత డబ్బులు ఇచ్చి కొంత ఆర్థిక సాయం చేసి ఆదివాసులతోటి మీటింగ్ పెట్టించి అదేవిధంగా లంబాడాలతోటి మీటింగ్ పెట్టించి వారి ఇద్దరి మధ్య వ్యత్యాసం చూపెట్టడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇది చేసిందంటే ఆ రోజులలో ఇది మోకాల మోకా అని భారతీయ జనతా పార్టీ మనము అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్నాం ఆదిలాబాద్లో స్వాతంత్రం వచ్చినాటి నుంచి నేటి వరకు. ఆ రోజు నుంచి లంబాడా గోండు ఇద్దరు కలిసే ఉన్నారు. కానీ వాళ్ళ మధ్యలో రెచ్చగొట్టి అక్కడోళ్ళు దాడి చేయకుండా 2017లో ఆదివాసీ కళ్యాణ పరిషత్ మన ఛత్తీస్గఢ్కించి కొంతమంది ఆదివాసులు అంటే గోండ్ కోయాలు మరియు అదేవిధంగా మన మహారాష్ట్ర బార్డర్కించి కొంత నాగ్పూర్ సైడ్కించి కొంత రావడం, అప్పుడు దాడి జరగడం, ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎంతోమంది ఆస్తి నష్టం. ఆ రోజులో నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు రాత్రి 12 గంటల తర్వాత ఇది దాడి జరుగుతుంది సమాచారం అందిన తర్వాత అప్పటి హోమ్ మినిస్టర్ నాయిన్ నరసింహారెడ్డి ఇంటికి పోయి రాత్రి 2 గంటల వరకు అక్కడ పోలీస్ బటాలియన్లను పంపించి కొంత లంబాడాలపై జరుగుతున్న దాడిని అరికట్టిన తర్వాత ఇదే సోయం బాబురావు సరూర్ నగర్లో పెద్ద మీటింగ్ పెట్టి ఆదివాసులకు లంబాడాలను తీసేయాలని, అనేక లంబాడాలంతా దోచుకొని తింటుర్రని, లంబాడాలే మాకు ఎదగనిస్తలేరని చెప్పడం జరిగింది. తర్వాత ఇదే టీఆర్ఎస్ పార్టీ రామ్లీల మైదానంలో మళ్ళా టీఆర్ఎస్కు
డబ్బులు ఇచ్చి టీఆర్ఎస్ కొంత డబ్బులు ఇచ్చి మళ్ళీ రామ్లీల మైదానంలో మొత్తం ఇండియాకు సంబంధించిన ఆదివాసులతోటి మీటింగ్ పెట్టించి వీళ్ళని తీసేయాలని చెప్పడం జరిగింది. అప్పుడు దాడి చేసింది ఆదివాసీ కళ్యాణ పరిషత్, ఉసగొల్పింది తెలంగాణ రాష్ట్ర సమితి అప్పటి ప్రభుత్వం. కానీ ఇవాళ నేను కొంతమంది నాయకులను చూస్తున్నా, ఈ దాంతో మేము లీడర్లు కావాలి, క్రికెట్ ఆడేటప్పుడు ఓపెనర్స్ బ్యాట్స్మెన్ ఎంత కొట్టిండు, లేకుంటే ఇంకో ఆయన ఎన్ని రన్లు చేసిండు అనే విధంగా లంబాడాలను ఇచ్చేసి వాళ్ళు లీడర్ కావడానికి రకరకాల ప్రయత్నం చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. తెల్లం వెంకట్రావు సుప్రీంకోర్టులో వేసిన, అంతకుముందు సోయం బాబురావు హైకోర్టులో వేస్తే ఆ సొసైటీ పేరు మీద ఇక్కడ హైకోర్టు ఏం చేసిందో రేపు సుప్రీంకోర్టు గిట్ట అదే విధంగా చేస్తుందనే మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ రోజులలో 1976 శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆ రోజు కాసు బ్రహ్మానందన్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్న తర్వాత అక్కడ హోమ్ మినిస్టర్గా వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఒకే వేషం, ఒకే రాష్ట్రం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే డ్రెస్సు, ఒకటే తిండి, ఒకటే దేవతలు, ఆంధ్ర రాయలసీమలో సుగాలి లంబాడీలని, తెలంగాణలో వీళ్ళు డీనోటిఫైడ్ అని ఆమెకు తెలిసిన తర్వాత 18 సెప్టెంబర్ 1976 ఆ రోజులో ఏరియా వ్యత్యాసం, ఒకటే రాష్ట్రంలో ఒక కులమేమో బీసీలో, ఇంకో కులం ఎస్సీలో ఎట్లా ఉంటుందని చెప్పి ఏరియా వ్యత్యాసాన్ని తీసి రాష్ట్రపతి గారి సంతకం పార్లమెంట్కి ఇది పోయి రాష్ట్రపతి సంతకం 20 తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ ఉంది నా దగ్గర. ఆ గజెట్ మీకు ఇస్తాను ఇప్పుడు. దాని తర్వాత ఆ గజెట్లో లంబాడా, బంజారా, సుగాలి, ఎర్కల, యానాది అందరికీ ట్రైబల్ హోదా ఇస్తున్నాము. ఇవాళ మిత్రులకు తెలుసు, మీరు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తమిళనాడుకెంచి, మద్రాసుకెంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు మీరు లేరు. ఎస్, ఆ రోజులలో తెలంగాణకెంచి మన మద్రాసుకెంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇది హైదరాబాద్ ఒక రాష్ట్రం ఉండే నైజాం నవాబుల దగ్గర. నైజాం నవాబే 1931లో ఇక్కడ 3 లక్షల జనాభా ఉందని ఇక్కడ ఎస్టీలుగా గుర్తించారు. అప్పుడు మద్రాసుకెంచి ఆంధ్ర రాష్ట్రం 1956లో ఏర్పడ్డప్పుడు అక్కడ వాళ్ళని ఎస్టీ హోదా కల్పించడం, 1948 సెప్టెంబర్ 17వ తేదీ అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ రాష్ట్రాన్ని చేసుకొని 1948లో హైదరాబాద్ రాష్ట్రంకించి భారతదేశంలో విలీనమైంది. ఇది చరిత్ర. మేము స్వతంత్రం రాకముందు 1947లో క్రిమినల్ ట్రైబ్గా బ్రిటిష్ వాళ్ళే గుర్తించిర్రు. బ్రిటిష్ వాళ్ళు గుర్తించిన తర్వాత రాష్ట్రంలో ఇప్పుడు కిషన్ సింగ్ గారు ఉన్నారు, కర్ణాటక అనుకుందాం, మేము సుట్టరికం మాది, అక్కడేమో ఎస్సీలం, నేను రాములు నాయక్ ఇక్కడ ఎస్సీలం, మహారాష్ట్రలో పోతే ఇంకోటి, అట్లా రకరకాలుగా దాంట్లో ఉన్నారు.
ఈ విధంగా ఎస్టీలను ఆ రోజు ఇందిరాగాంధీ 1976లో కలిపిన తర్వాత ఇప్పుడు ఒక దుష్ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రిజర్వేషన్ తీయలేదు. ఇవాళ ఉన్న కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ ఎస్టీల హక్కులను కాలరాయడానికి, మళ్ళా రాజ్యాంగమే లేకుండా చేయడానికి, రిజర్వేషన్ శబ్దమే ఉండకుండా చేయడానికి ఆర్ఎస్ఎస్లో ఒక కుట్ర బందుతున్నారు. వాళ్ళ నాయకులు కొంతమంది లంబాడ గిరిజనులను తీసుకొని మేము లీడ్ చేస్తే మేము పెద్ద నాయకులు అవుతాం అనుకుంటున్నారు. ఆ రోజు ఎస్టీలో ఆ రోజు ఇందిరాగాంధీ పార్టీకెంచి మంత్రులైన వాళ్ళు గిట్ట ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలి, అంతా మీరే చేస్తురని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే ఆ రోజు మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆ రోజు మీరు భారతీయ జనతా పార్టీని కౌంటర్ చేయలేదు. నేను పార్టీ పరంగా చెప్తలేను. ఇదే రాములు నాయక్ బంజారాల గురించి కొట్లాడతాడు, పోరాడతాడు. ఇదే రాములు నాయక్ ఏమన్నా వారికి అన్యాయం చేస్తే ఫస్ట్ నిలబడేది రాములు నాయక్ అంటున్నా. మీరు కోట్ల కేసేసినంత మాత్రాన మీరు కన్ఫ్యూజ్ కావద్దు, వారిని హీరోలు చేయవద్దు. వాళ్ళ దిష్టి బొమ్మలు, వాళ్ళ పేరు తెల్లం వెంకట్రావు, సోయం బాపురావు అని నోట్లో తీసుకోవద్దు. ఎందుకంటే మనకు రాజ్యాంగం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము, ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ తీయడానికి లంబాడాలది ఒక ఎంటక బిక్కోలేడు సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు. తెల్లం వెంకట్రావు ఏ దాని మీద గెలిచిండు? పోయినసారి బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఇలా కాంగ్రెస్ నాయకుడిగా చలామణి అవుతుంది. మేము కాంగ్రెస్ నాయకునిగా చూస్తలేము. ఆ రోజు గెలిచింది నువ్వు టీఆర్ఎస్లో, ఆ రోజు గెలిచింది నువ్వు భారతీయ జనతా పార్టీలో. ఇవాళ వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే, నేను మొన్న పిసిసి అధ్యక్షుల గారికి, అదేవిధంగా మా కమిటీ చైర్మన్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అడ్వైజర్ అయిన షబీర్ అలీ గారికి, వీరికి సస్పెండ్ చేయండి, పార్టీలో క్రమశిక్షణ లేకుండా ఈ విధంగా మమ్మల్ని రెచ్చగొడుతున్నారని మాట్లాడడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి దగ్గర 2 రోజుల తర్వాత, అంటే ఈ మధ్యకాలంలో 4 శాసనసభ్యులు, మా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ గారు, తర్వాత ఎక్స్ ఎమ్మెల్యే మన రేఖా శ్యామ్ నాయక్ గారు, అదేవిధంగా ఎక్స్ మినిస్టర్ జగన్ నాయక్ గారు, నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం, ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ ఈ విధంగా మనల్ని బ్లేమ్ చేస్తుర్రు. 40-45 సీట్లలో 2014లో నేను టీఆర్ఎస్ పోయినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు టీఆర్ఎస్కి మళ్ళింది, టీఆర్ఎస్ అధికారంలో వచ్చింది చెప్పిన. అదేవిధంగా దొరల పాలన వద్దు అని 10 సంవత్సరాల తర్వాత మళ్ళా సొంత గూటికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం మేము కాంగ్రెస్ పార్టీకి 2023లో లంబాడాలు 45 నియోజకవర్గాలలో గెలిపించిన చరిత్ర ఇది ఉంది. ముఖ్యమంత్రి గారి గిట దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కడైతే ఆదివాసీలు ఉన్నారో భద్రాచలం బీఆర్ఎస్, ఆదిలాబాదు బీజేపీ, సిర్పూర్ కాగజ్ నగర్ బీజేపీ, బోత్ టీఆర్ఎస్, మళ్ళా హసీబాబాద్ టీఆర్ఎస్ గెలిచింది. కానీ ఇవాళ లంబాడ ఉన్న జాగల కోడంగల్ కానివ్వండి, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, పరిగి, తాండూర్, వికారాబాద్, తర్వాత మన దేవరకొండ, తర్వాత ఎస్సీ రిజర్వేషన్ ఉన్న అచ్చంపేట,
అక్కడ కాంగ్రెస్ పార్టీ 55,000 ఓట్లు లంబాడా గిరిజనులై ఉన్నాయి. తర్వాత కల్వకుర్తి, తర్వాత నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, వైరా, పాలేరు, తర్వాత మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లెందు, ఇవి అన్నీ, మరియు మైదాన ప్రాంతంలో నిజామాబాద్ రూరల్, తర్వాత మన 1,100 ఓట్లతోటి బాన్స్వాడ ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాడ 15-20 వేల ఓట్లు లంబాడ వన్ సైడ్ వేయడంతో అది నారాయణ్ ఖేడ్, రకరకాలుగా ఆందోళ్, ఇవి అన్నీ మొన్న ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది. మాకు తప్పకుండా న్యాయం చేస్తారనే ఉద్దేశం ఉంది. ఏమన్నా మీకు ఇది ఉంటే, మీకు ఏ రంగంలో అన్యాయం చేసిరంటే దాని మీద అన్నదమ్ములు లేక కూర్చుందాం, మాట్లాడదాం. ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. 1976లో మీరే అంటారు మేము వచ్చినామని. 76 కంటే ముందు ఏం చేసిర్రు? ఎవరు తిన్నారు అప్పుడు? అధికారులను, కొంతమంది అధికారులను నిలదీస్తే ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, ఐఏఎస్, ఐపీఎస్ అయిందామంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. నేను కాంగ్రెస్ పార్టీని పొగుడతలేను, ఉన్న వాస్తవాలను మీకు చెప్తున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. కొంతమంది కావాలని, కొంతమంది లీడర్లు కావాలని, కొంతమంది లంబాడాను ఉసగొల్పి మళ్ళీ అక్కడ ఆదిలాబాద్లో కానీ ములుగులో కానీ, నేను ఓపెన్గా చెప్తున్నా, మనం మైనారిటీ కింద ఉన్నాం. అక్కడ దాడులు కనుక జరిగితే మనోళ్ళకు అన్యాయం జరుగుతుంది, మళ్ళా ప్రాణ నష్టమో ఏదో జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు రెచ్చగొట్టవద్దు, తెలివిగా పనిచేయాలి. మనకు అనేక విషయాలలో మనకు రాజ్యాంగం మనకు అనుకూలంగా ఉంది. నేను మేధావులకు, లంబాడా మేధావులకు, విద్యార్థులకు, కుల సంఘ నాయకులకు, కార్మిక కర్షక వారికి, రైతులకు, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నోళ్లకు, తర్వాత ఓలా డ్రైవర్లకు, తర్వాత ఆటో డ్రైవర్లకు, అడ్డాపై ఉన్న కూలీలకు అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. 70 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాలలో ఇంకా బ్యాక్లాగే ఫిల్అప్ కాలేదు. ఇంకా మన బ్యాక్లాగ్ ఇట్లనే బడి ఉన్నాయి. 50% కాలేదు. ఇంకా మన వాళ్ళు సైన్సిస్టులు రాలేదు. ఈ రకరకాలుగా ఈ దాని మీద లంబాడా కొడుతున్నారని కొంతమంది ఊసగొలిపి రకరకాలుగా మనల్ని ఇచ్చేయడం జరుగుతుంది. 2017లో ఇదే ఆదిలాబాద్కు చెందిన నాయకుడు అక్కడ దాడి జరిగితే ఇక్కడ వచ్చి హైదరాబాద్లో దాక్కున్నారు. ఇక్కడ లీడరీ చేస్తున్నారు వాళ్ళు. నాకేం అర్థం కాదు. అక్కడ పోయి ఉండండి, అక్కడ వాళ్ళకు కవచంగా నిలబడండి. కానీ ఇక్కడ హైదరాబాద్లో వచ్చి మేము సుప్రీంకోర్టు, నేను మొన్న క్లియర్ కట్గా రాష్ట్ర ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీకి అన్నాం. ఆ రోజు గిట్ట రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సోయం బాబురావు కేసు ఇచ్చినప్పుడు నోటీసులు జారీ చేసింది. అప్పుడు నేను అక్కడ ఎమ్మెల్సీని. ఆ రోజు ముఖ్యమంత్రికి చెప్పిన నేను, ఆ నోటీసులకు జవాబు ఇవ్వండి అంటే చేద్దాం, చూద్దాం, ఏం తొందరగా ఉంది అని అట్లా చేసి కాలయాపన చేసింది. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా యొక్క వాదన వినిపిస్తాం. రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ ఏదైతే నోటీస్ వచ్చిందో దాన్ని జవాబు ఇస్తుంది. ఇవాళ మనకు అనుకూలంగా వస్తుంది. అందు గురించే మీ రాములు నాయక్ మీకు ప్రాధేయపడుతుండు. నేను ఉన్నప్పుడు ఆ రోజులలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు దృష్టికి తీసుకుపోయి 1986లో 4% ఉన్న దానికి 6% చేపియడం జరిగింది. తర్వాత 12% రిజర్వేషన్ ఇస్తామని మన ఓట్లతోటి గెలిచిన కేసీఆర్కు నువ్వు 12% రిజర్వేషన్ ఇస్తలేవు, బాగా కాలయాపన జరుగుతుందని నేను రాజీనామా చేసి బయటికి వచ్చిన తర్వాత ఆ రోజు బంజారా భవన్ ఓపెన్ రోజు కూలీ నాలి చేసుకునే నా కార్యకర్తలు, నా ఎంబడి ఆటో డ్రైవర్లు, నా ఎంబడి గుడిసెలోళ్ళు, బిలో పవర్టీ లైన్లు,
మాకు ఈ గతి పట్టింది, మా పిల్లలకి ఈ గతి పట్టవద్దు అని ఆయన క్యాన్వై కింద పడుకుంటే ఆ రోజు ఎన్టీఆర్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు 10% రిజర్వేషన్ చెప్పిండు. ఇవాళ నేను పదవిలో ఎన్ని రోజులు ఉన్నా అనేది కాదు మిత్రులారా, నేను ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ భవన్ కట్టించింది మీకు అందరికీ తెలుసు. నేను ఒక్క బంజారాలకే అనలేదు, మాతోటి మా మిత్రులు మా తమ్ముళ్ళు ఆదివాసీలు ఉన్నారు, వారి గిట్ట భవన్ కట్టాలంటే భవన్ కట్టించడం జరిగింది పక్కకు. తర్వాత అనేక కార్యక్రమాలు తాండలు గిరిజన గూడాలను గ్రామ పంచాయతీ చేపించిన. నేను ఒక తాండలను గ్రామ పంచాయతీ అనలే, తాండలను గిరిజన గూడాలను గ్రామ పంచాయతీ చేయమన్నాం. గ్రామ పంచాయతీ అయింది ఆ రోజు ముఖ్యమంత్రికి అన్నాను. గ్రామ పంచాయతీ చేసినంత మాత్రాన లాభం లేదు, ఇది రెవెన్యూ గ్రామ పంచాయతీగా డిక్లేర్ అయితే కొంత గ్రామ పంచాయతీకి రెవెన్యూ వస్తే అక్కడ సర్పంచ్ కొంత ఇదవుతాడని ఇది చేయడం జరిగింది. వ్యవసాయ మార్కెట్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ రిజర్వేషన్ లేదు. వ్యవసాయ మార్కెట్లో రిజర్వేషన్, బంజారాహిల్స్లో బంజారా భవన్, తెలంగాణ ఏర్పడిన తర్వాత 6% కెంచి 10% రిజర్వేషన్. అదేవిధంగా అనేక కార్యక్రమాలు బంజారాలకు ఆదివాసీలకు. నేను ఇదే అంటున్నా, ఇప్పుడు ముఖ్యమంత్రికి రేపేళ్ళుండి కలిసి అందరం పోయి అటు ఆదివాసీలం ఇటు లంబాడ శాసనసభ్యులం కొంతమంది నాయకులం పోయి ఆదివాసీ గిరిజన గూడాల డెవలప్మెంట్ బోర్డు పెట్టండి, ఆ దానికి 1000 కోట్లు ఇవ్వండి, ఆ దానికి రోడ్లు కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ మీరు ఇస్తున్నారు, ఆ దానికి మనం ఇటువంటి డిమాండ్లు చేయాలి. కానీ మన బ్యాక్లాగే నిండలేదు, అంత లంబడోళ్ళు తింటుర్రు. కొంత లంబడ నాయకులు గిట్ట అది ఆసరా చేసుకొని మనం నాయకులు కావడం ఇది కరెక్ట్ కాదు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఇగో గడ్జిట్ ఉంది, ఇగో 1976 18 సెప్టెంబర్ రోజు ఇచ్చిన గడ్జిట్టు. మనము 49 సంవత్సరాలు పోయి 50 సంవత్సరాలలో మన రిజర్వేషన్ వచ్చి 50 వసంతాలలో అడుగు పెడుతున్నాం. ఈ 50 వసంతాలలో మనం గోల్డెన్ జూబ్లీ చేసుకున్న సమయంలో కొంతమంది కుట్రదారులు తెలివిలేని తెల్ల వెంకట్రావు, సోయిలేని సోయం బాపురావు కొంత పెట్టి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఈ దానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ పకడ్బందీగా పనిచేస్తుంది, అందరినీ కలుపుకుంటుంది. మేధావులు, విద్యార్థులు, కుల సంఘాలు, బిలో పవర్టీ లైన్ ఉన్న నాయకులు, కార్మికులు, కర్షకులు, రైతులు, మహిళలు అందరినీ కలుపుకొని మేము శాంతియుతంగా మరియు లీగల్గా వెళ్ళి మా విజయాన్ని సాధిస్తాం. ఇప్పుడు లంబాడాలకు మంత్రి పదవి ఇచ్చిరా ఇయ్యలేదా అనేది ఇంపార్టెంట్ కాదు. మా రిజర్వేషను, మా ఉద్యోగాలు. ఇప్పుడు అంతకుముందు ఎస్టీ మంత్రి లంబాడా కానీ గోండ్ కానీ ఎస్టీ మంత్రి అవుతుండే, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన. సోషల్ వెల్ఫేర్ అయితే ఒక ఎస్సీ అవుతుండే. కానీ కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు సీతక్కకే చూడండి, పంచాయతీరాజ్ మినిస్టర్. ఎప్పుడన్నా ట్రైబల్కి ఇచ్చిర్రా? ఇది కాంగ్రెస్ పార్టీ. రేపు హోమ్ మినిస్టర్ అవుతాడు, ఎందుకు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అనుకుంటున్నారు? అది మనము ట్రైబల్లో పుట్టినాం, ట్రైబల్ మినిస్టరే కావాలి. ఎందుకు కావాలి? ఇంకా పెద్ద పదవి కావాలని అడుగుదాం, ఇంకా ఇది చేద్దాం, మంచి మంచి పోస్టులను అడుగుదాం. అది తప్పకుండా ఇవాళ కాకుండా రేపు ఇవ్వాల్సి వస్తుంది. ప్రభుత్వం గిట్ట ఇది ఉంది, ముఖ్యమంత్రికి వెసులుబాటు ఉండాలి. కొంత వెసులుబాటు తోటి ఆయన ఇది చేస్తాడు. మా ఓట్ బ్యాంక్ ఉంది, మీరు చెప్పినట్లు కొంత నర్వస్ ఉన్నారు. అది ప్రతిదీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి వారికి న్యాయం చేసే కార్యక్రమానికి మొదలు పెడతాం. వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల నుంచి రావడం వల్ల స్థానికమైనటువంటి మాకు హక్కులు దక్కట్లేదు అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి బాధ. 1976 కంటే ముందు ఏం చేసిర్రు? 20 సంవత్సరాలు వ్యత్యాసం కదా. మేము తెలంగాణలో, ఆంధ్రలో 1950 కెంచే ఉన్నారు కదా. ఏజెన్సీ ప్రాంతం అంతా అప్పటి నుంచే రిజర్వేషన్ కదా.
ఇది కావాలని కొంతమంది ఎక్కడికించి బయటి రాష్ట్రాలకించి ఎక్కడ వచ్చినాం, బయటి రాష్ట్రాలకించి ఎవరైతే వస్తారో చెప్పండి, మేమే పట్టి వాళ్ళ సర్టిఫికెట్లను క్యాన్సిల్ చేపిస్తాం. బయటి రాష్ట్రాలకించి వలస వచ్చిరంటే ఎక్కడోళ్ళు వచ్చిర్రు, ఎక్కడ ఇది మీరు ఐడెంటిఫై చేయండి. ఫలానాడు వచ్చిందంటే మేమే అయిందని పక్కకు పెడతాము. కానీ కొంతమంది ఆ రోజులలో ఆదిలాబాద్లో ఖానాపూర్లో రమేష్ రాఠోడ్ భార్య ఆమె బీసీ అని అది ప్రూవ్ అయింది, మేమే దాన్ని వ్యతిరేకించినాం. అట్లా అనవసరంగా అంత వలసలు వచ్చిర్రు వలసలు. అరే మేము బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఇక్కడ ట్రైబల్లం. తర్వాత నైజాం నవాబ్ కాలంలో 1931లో 3 లక్షల జనాభా ఉంది, ఇక్కడ 3.5 లక్షలు. ఇక్కడ రిజర్వేషన్ ఉంది. ఆ రోజులలో లంబాడా స్కూల్స్లను పెట్టిండు నైజాం నవాబు. ఒక ట్రైబల్గా ఇది గోల్కొండ చరిత్ర ఉంది మాకు. గోల్కొండలో బంజారా గేట్ అని ఉంది. నిత్యావసర వస్తువులు తీసుకువస్తుంటే అంతా ఇది చేస్తుంటే మేము ఆ రోజు నుంచి మా వేష భాష మా సంస్కృతి ఊర్లకు దూరం అడవికి దగ్గర మా ఎడ్లను కట్టుకోవాలి, మేము వ్యవసాయం చేయాలి. ఇవాళ ఎవరన్నా అడవి దగ్గర ఉంటారంటే లంబాడా గిరిజనులు మైదాన ప్రాంతం మీరు చూడండి. ఆదివాసులు ఎక్కడ ఉన్నారు, అక్కడ లంబాడా గిట్ట ఉన్నారు. ఆదిలాబాద్లో ఆదివాసులు ఉన్నారు, లంబాడా ఉన్నారు. అదేవిధంగా ములుగు ఆ సైడ్లో ములుగు అశ్వరావుపేట ఈ ఏరియాలో ఉన్నారు. మళ్ళీ మనం ఇద్దరమే తింటున్నాం. సత్యమూలకి మళ్ళీ మీరు ఆదివాసుల నాయక్పాడు ఉన్నారు, తర్వాత పర్దాన్ ఉన్నారు, తోటి ఉన్నారు, రకరకాల చిన్న చిన్న కులాలు ఉన్నాయి, చెంచు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఇంతవరకు ఒకటి ఎమ్మెల్యే కాలే, ఇంతవరకు ఒక జిల్లా పరిషత్ కాలే. మళ్ళీ మీరెందుకు ఎవరిది తింటున్నారు? వాళ్ళు 30 ఇప్పుడు లంబాడా ఒకటే కులం ఇక్కడ, కానీ ట్రైబ్లలో 25-30 ఉపకులాలు ఉన్నాయి. ఆ ఉపకులాల గోండు కొయ్యాసే ఇదవుతురు. సతిమ కులాలు నేను ఇప్పుడు చెప్పినట్లు మీకు ఒక లిస్ట్ ఇస్తా. ఆ లిస్ట్ ఇక్కడ ఉంది నా దగ్గర. ఆ లిస్టులో ఇంతవరకు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కాలేదు, ఒక ఐటీడీఏ పిఓ కాలేదు, లేకుంటే ఒక ఎమ్మెల్యే కాలేదు, ఒక ఎంపీ కాలేదు, కనీసం చైర్మన్లు కాలేదు. అందు గురించే ఇవాళ ఈ కులాలు ఉన్నాయి చూడండి మీరు. మొత్తం కులాల లిస్ట్ ఇగో ఇక్కడ ఉంది మొత్తం కులాల లిస్ట్ ఇది. ఈ కులాలలో ఒక గోండు ఒక కోయ కనిపిస్తుంది. మళ్ళీ తతిమ కులాలు ఎవరు తింటున్నారు? మళ్ళీ ఆ కులాలకు న్యాయం జరగాలి కదా, మరి ఆ మిత్రులకు తెలవాలి కదా. అరే మనం ఇది చేస్తున్నాం, మనకి ఇంత ఉంది. లంబాడా ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్కి అనుకూలంగా మార్చుకొని చదువుతూనే కదా మేము గిట్ట మా మిత్రులకు అంటున్నాం. అటువంటిది అన్యాయం జరిగితే కూర్చుందాం, మాట్లాడదాం. ఎక్కడ అన్యాయం జరిగింది ఏంది ప్రభుత్వంతో ఒక కమిటీ వేయండి, మాట్లాడదాం. కానీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ మూమెంట్లు జరిగినా మాకు ఇది కావాలని అడుగుతారు. కానీ వీళ్ళని తీసేయని ఎవరు అన్నారు? ఇది మూర్ఖత్వం తప్ప ఇంకోటి లేదు.